హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వరంగల్ కాకతీయ వర్సిటీలోనూ స్టూడెంట్స్ పోరుబాట పట్టారు. వర్సిటీ గేటు ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరుబాట పట్టారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? హెచ్సియు భూములను ప్రభుత్వం చెరబెట్టాలన్న ప్రయత్నాలకు తెగబడుతూ ప్రయత్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. జేసీబీ విధులను తోలుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వన్యప్రాణులకు కూడా హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల హెచ్సియునే కాకుండా ఇటు ఏదైతే అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఇవాళ ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక నినాదాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సేవ్ హెచ్సియు అన్నటువంటి నినాదాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. విద్యార్థుల హక్కుగా ఉంటాయి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఆశలు కావచ్చు, అవన్నీ ఇవాళ కాళరాసే ప్రయత్నం విద్యార్థుల హక్కులను కాళరాసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధంగా కూడా ఇక్కడ విద్యార్థి నాయకులు అన్ని సంఘాలకు విద్యార్థులకు సంబంధించినటువంటి నాయకులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న చెప్పండి, మీరు ఇవాళ బీఆర్ఎస్గా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ భూములకు సంబంధించి అమ్ముకోవాలనే ఆలోచనకు ఎట్లా భావిస్తున్నారు? వాస్తవంగా జీవ వైవిధ్యభరితమైనటువంటి ఒక యూనివర్సిటీ స్థలాలను మరి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తము అన్యక్రాంతం చేసి మరి యొక్క ఇలా చేయడాన్ని మరి యొక్క హెచ్సియు విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ మరి మహిళా విద్యార్థులను కూడా మరి వాళ్ళ యొక్క ఇది వెంట్రుకలు పట్టుకొని మరి లాగడం కూడా ఈరోజు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేమందరం మూకుమ్మడిగా ఒక మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. మరి నిజంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇలాంటి చర్యలకు మానుకోకపోతే నీ యొక్క భరతం పడతాము, విద్యార్థి సంఘాలు అందరం ఏకం చేసుకొని భరతం పడతామని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ముమ్మాటికి ఈ యొక్క విద్యార్థి సంఘాలు అందరం కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? డిఎస్ఏ సంఘంగా మీరు ఏం చెప్తారు? ప్రధానంగా విద్యార్థి నాయకులంతా కూడా అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ ఇట్లా ఆందోళన చేయాల్సి రావడం పట్ల ఎట్లా చూస్తూ ఉన్నారు? హెచ్సియు భూముల విషయంలో మీరేం చెప్తారు? ఈ పేదలకు ఏకైక ఆధారంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు అయితే ఏవైతున్నాయో వాటిని ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ఈ సిగ్గుచేటు. విద్య అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యను నేలనక్కిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దాన్ని ఏదైతుందో హెచ్సియు భూములు, ఆ భూములను అమ్మకాలు ఏదైతుందో దాన్ని ఎమ్మటే విరమించుకొని విద్యార్థులపై లాఠీ ఛార్జీలు ఇట్లా చేసిళ్ళు. అది దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామ్యం కాదు, అప్రజాస్వామ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళ విద్యార్థులపై బనాయించిన కేసులు, అక్రమ అరెస్టులు ఏదైతుందో వాళ్ళని విడుదల చేసి వాళ్ళ మేము మోపిన కేసులు ఎమ్మటే ఎత్తివేయాలని చెప్పేసి పీడిఎస్ వరంగల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేం చెప్తారు? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద ఒక దాష్టికమైన చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్న సందర్భం, ముఖ్యంగా విద్యార్థులు అమ్మాయిలకు సంబంధించి కూడా అక్కడ దాడులు చేస్తూ ఉన్న సందర్భాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాది ప్రజాపాలన, నేను ప్రజలకు అనుగుణమైనటువంటి పాలన నిర్వహిస్తా అని చెప్పేసి తెలంగాణ సమాజానికి హామీ ఇచ్చిండు. ఆయన చేసేది ప్రజాపాలన కాదు, అప్రజాస్వామిక పాలన, అమానుషమైన పాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెచ్సియు విద్యార్థులు చేసేటువంటి ఉద్యమానికి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. ఆ యొక్క పోరాటంలో మేమందరం కూడా కలిసికట్టుగా యూనిటీగా ఐక్యంగా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్సియు విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ యొక్క యూనివర్సిటీ భూములను యూనివర్సిటీకి అప్పచెప్పకపోతే నీ యొక్క ప్రభుత్వ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే 400 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో అది కార్పొరేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనను విరమించుకోవాలి. అలాగే విద్యార్థులు ప్రశ్నించినటువంటి విద్యార్థుల్ని వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి విద్యార్థులపైన అమానుషంగా లాఠీచార్జ్ చేసి అక్రమంగా తీసుకుపోయి జైళ్లలో, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినవు. ఇది
తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క విద్యార్థుల అరెస్టును వెంటనే విరమించుకొని అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మీరేం చెప్తారు? డిఎస్ఏ సంఘంగా ప్రధానంగా అక్కడ ఉన్న విద్యార్థులను మీద దాడులు చేయడం, దాంతోపాటు అక్కడ అర్ధరాత్రులు కూడా పనిచేస్తున్న పరిస్థితి, అడవిని తీసివేసే ప్రయత్నంలో అర్ధరాత్రులు జేసీబీలతో పనిచేయాల్సిన అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పని ఎట్లుందంటే ఒడ్డు దాటే వరకు ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత తెడ్డుమల్ల అన్నట్టున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు కేసీఆర్ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే భూములు అమ్మొద్దు, భూములు అమ్ముకుంటే తర్వాతి తరాలకు ఏం చెందుతుందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వానికి నడపడానికి నిధులు లేవనే సాగుతోటి ఇప్పుడు హెచ్సియులో ఉన్న 400 భూములను అమ్ముకుంటాడు. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడంటే అక్కడ నక్కలు లేవు, పక్షులు లేవు, ఏం లేవు, మొత్తము గుంట నక్కలు చేరి ఒక కర్కశంగా వ్యవహరిస్తున్నాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి, నువ్వు జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి నువ్వు హెచ్సి భూములను సాఫ్ చేస్తుంటే నెమ్మలు కానీ పక్షులు కానీ జింకల యొక్క అర్థనాదాలు నీకు వినపడతలేవా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు, మహిళా విద్యార్థులు అని చూడకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చేసుకొని గుర్ర పశువులను కొట్టినట్టు ఏదో గుర్ర రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిను. వాళ్ళ యొక్క అర్థనాదాలు నీకు వినిపిస్తలేవా అని మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఎవరితో పెట్టుకున్నా నీకు ఏం కాకపోవచ్చు, కానీ విద్యార్థి లోకంతో పెట్టుకున్నా, విద్యార్థి నాయకులతో పెట్టుకున్నా నీకు గత ప్రభుత్వాలకు పట్టిన గత నీకు పడతా అని మేము విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం. ఎంతో విలువైన భూములు అవి, కొన్ని వేల కోట్ల విలువ చేసే భూములను నువ్వు అప్పనంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు కట్టబెడుతున్నాం. ఇదే విధంగా నువ్వు ముందుకు సాగితే రానున్న రోజుల్లో విద్యార్థులుగా రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను ఐక్యం చేసుకొని నీ గద్దె దించే వరకు మేము పోరాటం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు శ్రావణ్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్. మీరేం చెప్తారు? యుఎస్ఎఫ్ఐగా మీరేం చెప్తారు? ప్రధానంగా ఇంతకుముందు డిఎస్సీ నాయకుడు చెప్పినట్టు అక్కడ కనీసం కాకి కూడా లేదన్నటువంటి పరిస్థితి నుంచి అక్కడ జింకలు కనిపిస్తున్నాయి, నెమ్మలు కనిపిస్తున్నాయి, వాటి ఆర్తనాదాలు అర్ధరాత్రి పూట వినిపిస్తున్నా కూడా అక్కడ జేసీపీలతో వాటిని తొక్కిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి విజువల్స్ కూడా లైట్లు వేసుకొని మరి ఆ వాహనాలను తిప్పే పరిస్థితి మనం ఆ విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ యూనివర్సిటీని నిర్బంధాల పాలు చేయడానికి ఎట్లా చూస్తున్నారు విద్యార్థి? అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారు కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇవాళ ఉన్నటువంటి విద్యారంగంలో యూనివర్సిటీ ఉన్నటువంటి భూములను ఇవాళ కావాలని చెప్పేసి ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇవాళ కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రధానంగా అక్కడ మూగజీవాలు కావచ్చు, అనేక రకాలుగా ఇవాళ ఆర్తనాదాలు పెడతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి అసలు పెడచెవున పెట్టకుండా దున్నపోతు మీద వర్షం పట్టేటువంటి చందంగా ఇవాళ కనబడతా ఉన్నది. మేమేం అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు కనుక అభివృద్ధి చేయదలుచుకుంటే ఇవాళ విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి, ఇవాళ విద్యార్థులకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి ఆలోచన చేయండి. అట్లాంటి ఆలోచనలు చేయకుండా విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకొని ఇవాళ అనేక మంది విద్యావంతులుగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి బాటలో నడవాల్సినటువంటి విద్యార్థుల మీద కక్షపూరితంగా ఇవాళ భూములు అమ్ముకోవడం అనేది చాలా సిగ్గుచేటమైనటువంటి చర్య. రానున్న రోజుల్లో కూడా దీని మీద ఒక పెద్ద ఎత్తున కూడా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా